వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీని వాడుకొని వదిలేశారని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వల్లభనేని వంశీని ఒక అస్త్రంగా చేసుకొని ప్రత్యర్థులని వ్యక్తిగతంగా రాజకీయంగా విమర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ రాసుకున్నారని, అధికారం కోల్పోయిన తర్వాత వల్లభనేని వంశీని పక్కన పెట్టారు. అందుకే ఆయన అరెస్టును కూడా ఖండించడం లేదు, ఆయన కలిసేటువంటి ప్రయత్నం చేయడం లేదు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడుతూ. మేడం నమస్తే. మేడం నమస్తే. రాజకీయంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీని వాడుకొని వదిలేశాడు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు మేడం? వాస్తవం. ఓకే. ఎందుకంటే ఇప్పటి వరకు లేదు స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. ఏదో ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే అంబటి రాంబాబు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడారు తప్పితే, స్టేట్మెంట్ ఇచ్చారు తప్పితే జగన్మోహన్ రెడ్డి ఏమీ ఇంతవరకు స్పందించలా. అదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు బదలగొట్టిన కేసులో కానీ, నందిగం సురేష్ విషయంలో కావచ్చు, ఇంకొకళ్ళ విషయంలో కావచ్చు, ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళని ఇచ్చేసి లాలించి పాలించి వచ్చారు. మరి ఎందుకు వల్లభనేని వంశీ విషయాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోలేదు అంటే, వల్లభనేని వంశీని ఒక వ్యూహం ప్రకారం తన పార్టీలోకి తీసుకొచ్చుకున్నాడు. ఓకే. ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే, హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో హైదరాబాద్లో ఉన్న వివాదాస్పద భూములకు సంబంధించి అక్కడ కేసీఆర్ ఉన్నాడు కాబట్టి బాబాయ్ అబ్బాయి ఒక వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్లో భాగంగా ఎవరెవరిని నేను నా పార్టీలోకి పిలిపించుకుంటే నాకు ఉపయోగం ఉంటుంది అని చెప్పి ఆలోచించి అలాంటి వాళ్ళందరినీ ఏదో అంటా చూడండి, గాల వేసి పట్టినట్టు వలపన్ని వాళ్ళని తన పార్టీలో చేర్చుకున్నాడు. ఎందుకు చేర్చుకున్నాడయ్యా అంటే, ఆ పార్టీలో నుంచి వచ్చి ఆ పార్టీ వాళ్ళనే తిట్టించటం కోసం. ఇప్పుడు కేసీఆర్ది అదే కదా స్ట్రాటజీ. తలసానిని తీసుకొచ్చి తలసానితోనే తిట్టించాడు కదా తెలుగుదేశం పార్టీని. అప్పుడు ఎవరు చెడ్డవుతారు? వాళ్ళే చెడ్డవుతారు. ఇప్పుడు ఇక్కడ కూడా వల్లభనేని వంశీ ఇంత పబ్లిక్ టాక్లో ఉండే మనిషి కాదు. అలాంటిది వల్లభనేని వంశీ గురించి ఇంత పబ్లిక్ టాక్ వచ్చేటట్లుగా అవ్వటానికి కారణం ఏంటి అంటే, పైగా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఇంకొక ఆనంద కోణం ఏంటి అంటే, ఒకప్పుడు తనని తిట్టిన వాళ్ళని తీసుకొచ్చుకొని తన పార్టీలో పెట్టుకొని ఆ పార్టీని తిట్టించటం. మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకోండి. ఇప్పుడు వల్లభనేని వంశీ ఒకప్పుడు ఎలా తిట్టాడో జగన్మోహన్ రెడ్డిని, భారతీరెడ్డిని మనం గుర్తు తెచ్చుకోవచ్చు. బాగా తిట్టాడు, అవుట్రైట్గా విమర్శించాడు. అలాంటి వ్యక్తిని వల్లపన్ని తీసుకొచ్చుకొని తన పంజరంలో పెట్టుకొని ఇంకా చిలకకి మాటలు నేర్పినట్లు తనని తిట్టిన దానికంటే కొన్ని రెట్లు ఎక్కువగా తిట్టించాడు. రాజకీయ విమర్శలు చేయిస్తే ఎవరు పట్టించుకునేవారు కాదు, వ్యక్తిగత విమర్శలు. అసలు రాజకీయ విమర్శలు ఎక్కడున్నాయండి ఇవాళ రాజకీయాలు అంటారా వీటిని? ఇవాళ పంపుల దగ్గర తగాదాలను మించిన తగాదాలు. వాటర్ ట్యాంక్ వచ్చినప్పుడు బస్తీలోకి వాటర్ ట్యాంక్ దగ్గర బిందెలు కొట్టుకోవటము, వీళ్ళు కొట్టుకునే సందట్లో నీళ్ళన్నీ కింద పోయినా వీళ్ళకి ఇష్టమే కానీ పక్కోడు పట్టుకోవడానికి వీల్లేదన్నట్లు తయారైపోయినాయి దరిద్రపు రాజకీయాలు ఇవాళ. దీనికి శ్రీకారం చుట్టిందే వ్యక్తిగత విమర్శలు అనేవి. మీరు 2004 ముందు 2004 తర్వాత మీరు లెక్కేసుకుంటే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. 2004 ముందు ఈ మాదిరి వ్యక్తిగత దోషణలు ఉండేవి కాదు. ఎవరింట్లో ఆడవాళ్ళు ఉన్నారు ఎదురు పార్టీలో, వాళ్ళని బయటికి తీసుకొచ్చి మాట్లాడటం ఇట్లాంటివి ఉండేవి కాదు.
ఎప్పుడైతే 2004లో చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి మొదలైంది ఈ రాజకీయం. అసలు వ్యక్తిగత దోషంలో ఆ రోజు అసలు ఆస్తుల గురించి కూడా ఇంత మాట్లాడేవాళ్ళు కాదు. అంతకుముందు ఈయనకి ఎంత ఆస్తుంది, ఆయనకి ఎంత ఆస్తుంది అని మాట్లాడుకునేవాళ్ళు కాదు. ఆయనే మొదలెట్టాడు. 2 ఎకరాలతో మొదలైన చంద్రబాబు నాయుడు ఇవాళ ఎలా ఉన్నాడు అని అలా మాట్లాడాడు కదా. ఆయన ముచ్చట కాలం ఎట్లా తీర్చిందంటే 2009కి వచ్చేసరికి, 2010, 11, 12కి వచ్చేసరికి అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుల్లో ఉన్నారన్న సంగతి ప్రపంచానికి తెలియదు. ఆయన శ్రీబాగ్ ఇల్లు మీద అప్పు తీసుకున్నాడన్న సంగతి ఎవరికీ తెలియదు. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఏమి రాశాడనేది ప్రపంచానికి తెలియదు. ఎందుకంటే అసలు ఎవరు అంతకుముందు మాట్లాడేవాళ్ళు కాదు ఈ విధంగా. అంటే అంత రంధ్రాన్వేషణ చేసి ఎవరో వెళ్ళేవాళ్ళు కాదు. అలాంటిది ఘనమైన కొడుకును కన్నందుకు గాను, ఆ కొడుక్కి సహకరించినందుకు గాను, అయ్యగారి క్విడిప్రోకో సందర్భంగా అసలు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చి నేను మాట్లాడడం మొదలెట్టారు. కానీ దీనికి బాట వేసింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి వేసుకున్నాడు బాట. అలా 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 మొదలయ్యి అది ఎక్కడి దాకా వెళ్ళిందంటే అసలు వల్లభనేని వంశీ ఏం మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డిని ఎంత నీచంగా మాట్లాడాడో, మళ్ళీ ఆ పార్టీలో చేరిన తర్వాత లోకేష్ని అదే విధంగా మాట్లాడాడు. అలాగే చంద్రబాబు నాయుడుని అదే విధంగా మాట్లాడాడు. లోకేష్ని ఏమంటాడు? పప్పు ఏమీ చేత కాదు, పప్పు ఏమీ చేత కాదు, తను చచ్చిపోయే లోపు కొడుకుని సీఎంగా చూడాలనుకుని మొదలెట్టాడు ఇవన్నీ అని చెప్పి అసలు కాళిదాస్ కవిత్వం కొంత, నా పైత్యం కొంత అన్నట్లు ఉన్నాయి లేని మాట్లాడి వల్లభనేని వంశీ ఇన్ని మాట్లాడాడు కదా. ఇన్ని మాట్లాడిన నీ కోసం ఇన్ని మాట్లాడాడు, నీ తరఫున ఇన్ని మాట్లాడాడు. ఇన్ని మాట్లాడినందుకు ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీసు బద్దలు కొట్టిందా అనే విషయమే కానీ ఈ కేసు ఏ భూములు ఆక్రమించాడను, తన సొంతానికి ఆస్తులు సంపాదించుకుంటానికి ఏం చేశాడో ఇంకా వస్తాయి, తొవ్వి తీస్తే వస్తాయి ఏమో తవ్వకాల్లో, నాకు తెలియదు. కానీ ప్రస్తుతం కేసు అయితే పార్టీ ఆఫీసును బద్దలు కొట్టిన దానికి సంబంధించిన కేసే కదా. అంటే ఇది రాజకీయ పరమైన రాజకీయ తగాదానిగా, రాజకీయ రగడేగా ఇది. మరి ఈ రాజకీయ రగడంటే ఏంటి అర్థం? వైఎస్ఆర్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్యలో ఉన్న గొడవలో ఆ గొడవ కోసం చేసిందే కానీ వల్లభనేని వంశీ సొంతానికి చేసింది కాదుగా ఇది. మరి అలాంటప్పుడు నువ్వు స్టేట్మెంట్ ఇవ్వకపోవడం ఏంటి? అంటే ఒక రకంగా అధికారంలో ఉన్నప్పుడేమో ప్రత్యర్థుల్ని తిట్టడానికి, విమర్శలు చేయడానికి వాడుకున్నావు. ఇప్పుడు నాకు ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుందంటే, ఇప్పుడు మనకు చెరుకు రసం బండ్లు ఉంటాయి. ఈ చెరుకు రసం బండ్లలో రసం అంతా వచ్చేసిన తర్వాత ఆ పిప్పి ఉంటుంది కదా, అవి వాటిని చాలా నిర్లక్ష్యంగా పడేస్తారు. కాకపోతే కొంతమంది దాన్ని వంట చెరుకుగా పట్టుకెళ్తుంటారు. వంట చెరుకుగా పట్టుకెళ్తున్నారు కానీ ఇట్లా జైల్లో పడిన తర్వాత ఈ మాత్రం కూడా పట్టించుకోవట్లేదు. అంటే ఆ చెరుకు పిప్పికి కూడా ఉన్న వాల్యూ కూడా వల్లభనేని వంశీకి లేదా అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఏంటి రేపు పొద్దున అసలు వల్లభనేని వంశీ భవిష్యత్తు ఏంటి? ఏ పార్టీలో చేరాలి? ఇప్పుడు కోపం నషాలానికి వచ్చి ఉంటుంది, కోపం గొంతు దాకా వచ్చి ఉంటుంది. ఇప్పుడు బయటికి మింగలేడు, కక్కలేడు. అసలు ఈ ఒత్తిడితోటి పాపం వల్లభనేని వంశీ ఏమైపోతాడో అనిపిస్తుంది. ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడలేడు, అరవలేడు, కరవలేడు, ఎవరికి చెప్పుకోలేడు. ఇప్పుడు చెప్పుకుందామన్నా జైల్లో సావధానంగా ఇట్లా కూర్చుని మాట్లాడుకుంటానికైతే ఉండదు కదా. మరి ఇలాంటి పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు ఇది చూసి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ రాజకీయ నాయకులైనా సరే రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళు కాస్త మీరు సభ్యతా సంస్కారం నేర్చుకోండి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రత్యర్థుల మీద ఎలా పడితే అలా వ్యాఖ్యలు చేస్తానంటే కుదరదు కదా. వ్యాఖ్యలు చెయ్యమని చెప్తే చెయ్యొద్దు. మీకు చెయ్యాలనిపిస్తే, మీరు నమ్మితే, అది రాజకీయాలకి అవసరమైంది అయితే, ప్రజలకి సమాజానికి అవసరమైంది అయితేనే మాట్లాడండి.
అంతేగాని వ్యక్తిగత దూషణలకు వెళ్ళి అధినాయకులు మెప్పు కోసము వాళ్ళు ఏదో మెచ్చి మేకతోలు కప్పుతారను మాట్లాడితే చివరికి మీ గతి శ్రీకృష్ణ జన్మస్థానమే అవుతుందని, పైగా అలా అయినప్పుడు కూడా పలకరించే దిక్కు దివాణం లేకుండా అయిపోతారనే దానికి ఇప్పుడు ఈ తాజా ఉదాహరణ. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.